వన్ సైడ్ మాత్రమే పవర్ అనేది అలో చేస్తుంది, వన్ సైడ్ అనేది పవర్ అలో చేయదు. ఫార్వర్డ్ బయాస్ అని రివర్స్ బయాస్ అని ఉంటుంది. అలాంటి సబ్జెక్ట్ గురించి మీకు తెలియాలి అని అంటే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుందండి. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఈ డయోడ్ అనేది నేను బజర్ మోడ్లో చెక్ చేస్తున్నాను. దానికి ఇది వచ్చేసేసి పాజిటివ్ టెర్మినల్కు అండ్ నెగిటివ్ టెర్మినల్కు రెండుకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇది దానివల్ల ఇక్కడ మనం బజర్ మోడ్లో చెక్ చేస్తే ఏమైతే రీడింగ్ వస్తుందో ఒకసారి చెక్ చేద్దాము. మళ్ళీ డయోడ్ మోడ్లో కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఒక డయోడ్కు చెక్ చేస్తున్నాను. మనకు బజర్ అనేది రావడం జరుగుతుంది అని అంటే పాజిటివ్ టెర్మినల్ని నెగిటివ్ టెర్మినల్ రెండింటిని ఇది జాయింట్ అనేది చేస్తుంది. ఈ డయోడ్లో ఏదో ఒక డయోడ్ అనేది ఫెయిల్ అనేది షార్ట్ అనేది జరిగింది. ఆ షార్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఒక డయోడ్కు చెక్ చేశానండి. తర్వాత ఇంకో డయోడ్ కూడా చెక్ చేస్తున్నాను, అది కూడా షార్ట్ చూపిస్తుంది. ఇంకో డయోడ్కు చెక్ చేస్తున్నాను, అది కూడా షార్ట్ చూపిస్తుంది. ఇంకో డయోడ్ కూడా చెక్ చేస్తున్నాను, అది కూడా షార్ట్ చూపిస్తుంది. అలా షార్ట్ ఎందుకు చూపిస్తుంది అని అంటే ఒక్కటి ఆ లైన్లో ఏదైనా ఒక లైన్లో పాజిటివ్ టెర్మినల్ అండ్ నెగిటివ్ టెర్మినల్ కనుక కలిసిపోయి ఉంటే ఆ లైన్లో ఎన్ని కాంపోనెంట్స్ అయితే ఉంటాయో అన్ని కాంపోనెంట్స్ కూడా మనకు బజర్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి మీకు డయోడ్ మోడ్లో పెట్టి చెక్ చేసి చూపిస్తానండి. ఇక్కడ మనకు డయోడ్ మోడ్లో వచ్చేసేసి మనకు ప్లస్ ఆర్ మైనస్ కలిసిపోతే ప్లస్ ఆర్ మైనస్ ఏదైతే ఈ రెండు రీడింగ్స్ ఇవి ఎగ్జాంపుల్ ఇవి రెండు టచ్ చేశాను, ఇదంతా ఎంతైతే రీడింగ్స్ వస్తున్నాయో అంత రీడింగ్ అనేది మనకు చూపిస్తుంది. ఒకవేళ అక్కడ షార్ట్ కనుక ఉన్నట్టయితే అవే డయోడ్ని మన డయోడ్ మోడ్లో చెక్ చేసి చూపిస్తున్నాను. చూడండి 0.002 అంటే ఇది గ్రౌండ్ అయిందని అర్థం. అంటే ఈ కాంపోనెంట్లలో 1, 2, 3, 4 డయోడ్స్లలో ఏ డయోడ్ ప్రాబ్లం ఉంది, ఏ డయోడ్ షార్ట్ అయింది. ఇప్పుడు ఆ 4 డయోడ్లను రిమూవ్ చేసి మీకు నేను చూపిస్తానండి, చూడొచ్చు మీరు. ఓకే అండి, నేను ఆ డయోడ్స్ ఫస్ట్ కెపాసిటర్ని రిమూవ్ చేసి తర్వాత బ్లోయర్ సాయంతో డయోడ్లను అనేది రిమూవ్ చేస్తాను. ఇది ప్లస్ మన మొబైల్ రిపేరింగ్ సేమే, మొత్తం బేసిక్ సేమే. ఇది ఒకసారి ఈ డయోడ్లో తీసే ముందు దాని పక్క కెపాసిటర్స్ అనేవి ఉన్నాయండి. ఈ కెపాసిటర్ అనేది మనము రిమూవ్ చేద్దాం ఫస్ట్, లేకపోతే డయోడ్స్ రిమూవ్ చేసే సమయంలో ఇవి బ్లాస్ట్ అయ్యే ఛాయిస్ అనేది ఉంటుంది. మనం బ్లోయర్ సాయంతో డయోడ్స్ అనేది రిమూవ్ చేస్తాము. అంతకుముందు మనం ఏం చేద్దాము అని అంటే ఈ కెపాసిటర్స్ని రిమూవ్ చేసుకుందామండి. లిడ్ రిమూవర్ సాయంతో బోర్డు పైన లిడ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఎలక్ట్రానిక్ బేసిక్ అనేది స్టాండర్డ్ ఉంటే ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా మనం రిపేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్ బేస్ అనేది చాలా స్టాండర్డ్గా ఉండాలి. చూడొచ్చు, నేను 2 కెపాసిటర్లను రిమూవ్ చేసేసాను. నెంబర్ 1, నెంబర్ 2 లిడ్ రిమూవర్ సాయంతో 2 రిమూవ్ చేశాను. ఇప్పుడు మన బ్లోయర్ సహాయంతో ఈ డయోడ్స్ అన్ని నీట్గా తీసి ఇక్కడ సెట్ చేస్తాను. దాని ఏది మనకు షార్ట్ ఉందో మళ్ళీ చెక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇందులో ఏ ఒక్కటి కానీ లేకపోతే 2 కానీ షార్ట్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్, మొత్తం షార్ట్ అనేది ఉండవు. కానీ మనకు ఈ కాంపోనెంట్స్ అవైలబుల్ ఆన్లైన్లో దొరుకుతాయి, కానీ మనకు లోకల్ మార్కెట్లో మనకు దొరకవు. మనది వచ్చేసి నిజామాబాద్ తెలంగాణ, ఇక్కడైతే మనకు అవైలబుల్లో ఉండవు. కానీ దీని ప్లేస్లో మనము బిగ్ సైజు డయోడ్ కూడా వేసి నడిపించవచ్చు ఫ్రెండ్స్, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. సేమ్ వాల్యూ బిగ్ సైజు కాంపోనెంట్ కూడా వేసి నడిపించవచ్చు. నేను ఇప్పుడు దీన్ని ఏదైతే షార్ట్ ఉందో ఫస్ట్ చూసిన తర్వాత అది వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూని నేను మార్కెట్ నుంచి తెప్పిస్తాను ఫ్రెండ్స్. తెప్పించేసి మీ ముందే నేను లైవ్లో చేంజ్ చేసి వర్క్ అవుతుందా లేదో చూపిస్తాను ఫ్రెండ్స్. దీన్ని ఏం చేస్తున్నా అంటే డౌన్గ్రేడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కంపెనీ నుంచి వచ్చిన లెడ్ కొద్దిగా హై టెంపరేచర్ లెడ్ ఉంటుంది ఫ్రెండ్స్, అది వెళ్ళాలి అని అంటే కొద్దిగా టైం పడుతుంది. దానివల్ల బోర్డు కూడా డ్యామేజ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. అందుకే దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ డౌన్గ్రేడ్ చేసుకుంటున్నాను. మన లెడ్ టెంపరేచర్ కొద్దిగా తక్కువ ఉంటుంది, దానివల్ల మనకు బ్లోయర్ సాయంతో తొందరగా రిమూవ్ అయ్యే ఛాయిస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మొత్తం డౌన్లోడ్ చేసుకున్నాను.
మనకు ఒకవేళ కొత్త షోల్డరింగ్ డీసీ షోల్డరింగ్ ఐరన్ కనుక తీసుకోవాలి అని అనుకుంటే మనకి ఇంచుమించు మళ్ళీ 3000 నుంచి 4000 వరకు ఖర్చు అనేది వస్తుంది. అలా కాకుండా ఇలా కనుక మనం రిపేర్ చేసుకున్నట్లయితే సింపుల్గా తక్కువ ధరలో రిపేరింగ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు అన్ని డయోడ్స్ని బ్లోయర్ సాయంతో రిమూవ్ చేసేసాను. ఇక్కడ మీకు మైక్రోస్కోప్ కింద పెడుతున్నాను ఫ్రెండ్స్. అన్ని నీట్గా పెట్టేసి ఇప్పుడు దీంట్లో మనము బజర్ మోడ్లో అండ్ డయోడ్ మోడ్లో 2 మోడ్స్లో చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ అసలు ఏది షార్ట్ ఉంది అని చెప్పి. నేను ఇక్కడ అన్ని రిమూవ్ చేశాను ఫ్రెండ్స్. ఇలా రిమూవ్ చేయడం వల్ల మనకు ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది. చూద్దాం దీంట్లో ఏది వాల్యూ చూపిస్తుంది, ఏది షార్ట్ అయింది అని చెప్పి. ఫస్ట్ నుంచి 4th వరకు ఇక్కడ పెట్టాను. ఫస్ట్ డయోడ్ అనేది చెక్ చేస్తున్నాను బజర్ మోడ్లో. చూడొచ్చు డయోడ్ మోడ్లో చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఓఎల్ ఉంది. ఓకే చూడొచ్చు ఇక్కడ 0.002 అంటే ఇది మనకు షార్ట్ ఉంది ఫ్రెండ్స్. సెకండ్ వన్ చెక్ చేస్తున్నాను. ఇది కూడా 0.002 ఇది కూడా షార్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇది చూస్తే వన్ సైడ్ ఇది కూడా 0.002. ఇది ఒక్కటి మాత్రం ఓకే ఉంది ఫ్రెండ్స్. వన్ సైడ్ చూపిస్తుంది, వన్ సైడ్ చూపించదు. ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్లో చూద్దాం. ఇక్కడ 3 డయోడ్స్ అనేది ఫెయిల్ వెళ్ళినాయి. 0.595. ఓకే ఫార్వర్డ్ బయాస్లో చూస్తున్నాను. రివర్స్ బయాస్లో చూసాను. ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్లో చూస్తున్నాను. ఓఎల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఉంటే ఓకే ఉన్నట్టు. ఇది మళ్ళీ వాల్యూ చెక్ చేసుకున్నాను. ఇదే వాల్యూ డయోడ్స్ మనం పెద్దవి తీసుకొద్దాం ఫ్రెండ్స్. పెద్దవి తీసుకొచ్చి ఇప్పుడే వేసి మనకు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి. 0.599 అంటే 0.600 వరకు ఉంది ఫ్రెండ్స్ డయోడ్ వాల్యూ. ఓకే థ్యాంక్ యూ. మనం తీసుకొద్దాం. మళ్ళీ ఇంకోసారి మీకు బజర్ మోడ్లో చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ లాస్ట్ వన్ 4th వన్ ఏదైతే ఉందో 4th వన్ డయోడ్ మనకు బజర్ అనేది రాదు. ఈ 3 డయోడ్స్ అనేది బజర్ వస్తాయి ఫ్రెండ్స్. గమనించండి ఇక్కడ డయోడ్ బజర్ మోడ్లో పెడుతున్నాను. ఓకే బజర్ మోడ్లో పెట్టాను. ఇక్కడ చూడొచ్చు నెంబర్ 1 వచ్చింది బజర్ అంటే షార్ట్ ఉంది అని అర్థం. నెంబర్ 2 అంటే షార్ట్ ఉంది అని అర్థం. నెంబర్ 3 అంటే షార్ట్ ఉంది అని అర్థం. ఎందుకు అని అంటే డయోడ్ మనకు బజర్ మోడ్లో చూపించేసింది 0.002 అనేది వచ్చింది అని అంటే అది షార్ట్ ఉంది అని అర్థం. ఇక 4th వన్ చెక్ చేస్తున్నాను చూడండి. ఇది బీప్ రాదు. చూడొచ్చు బీప్ అనేది రావడం లేదంటే ఇది ఓకే ఉందని అర్థం. ఈ డయోడ్ ఓకే ఉందని అర్థం. దీని వాల్యూ డయోడ్సే మనం ఇప్పుడు తెప్పించి మనం వేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇంట్రెస్టెడ్ మీకు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మళ్ళీ తర్వాత మీకు ఇలాంటి మళ్ళీ ఏదైనా మీ దగ్గర ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ ఖరాబ్ అయిపోయింది అని అంటే దాని గురించి వీడియోస్ పెట్టాలి అన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే ఎలక్ట్రానిక్స్ దానిపైన వర్క్ చేస్తారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే నేను ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ తెప్పిస్తాను. తెప్పించిన తర్వాత మిగతా వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.